అతి సామాన్యుడు సైతం సెలబ్రిటీ అయిపోవచ్చు. అతిలోక సుందరితో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మతిపోగొట్టే టాలెంట్ను నిరూపించుకోవచ్చు. మతిలేని మరెన్నో విన్యాసాలకు శభాష్ అనిపించుకోవచ్చు. అదిదా ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాంట్ ప్లస్ టెలిగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అనేది పరిచయం అక్కర్లేని మొబైల్ యాప్. ప్రతి ఇంట్లో చీపురుగట్ట ఉండడం ఎంత సహజమో ప్రతి మొబైల్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఉండడం కూడా అంతే సహజం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే కస్టమర్లుగా మారడానికి ఈ ప్రపంచం కొత్తగా వెర్రిగా పోటీ పడుతూనే ఉంటుంది. ఇండియాలో ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వారి సంఖ్య దాదాపు 40 కోట్లు. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టా వాడుతున్న వారి సంఖ్య 220 కోట్లు. ఈ లెక్కన పోను ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడి వ్యవస్థ కలిగి ఉన్న ఆధార్ కార్డుకు తోడుగా ఇన్స్టాగ్రామ్ ఐడీలు కూడా జతపరిచే రోజు వచ్చేలా ఉంది. ఇన్స్టాగ్రామ్ను స్థాపించిన వ్యక్తి పేరు కెవిన్ సిస్ట్రోమ్. ఈయన అమెరికా దేశానికి సంబంధించిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్. సిరిలాక్ తినే వయసు నుంచే సిస్టమ్ మీద తన క్రియేటివిటీని కనబర్చిన కెవిన్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే ఒక మొబైల్ అప్లికేషన్కు అధినేతగా కొనసాగుతున్నాడు. కెవిన్కు ఈ క్రియేటివిటీ తన తల్లి నుంచి సంక్రమించింది. కెవిన్ తల్లి ఒక మార్కెటింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేసేది. కెవిన్ తండ్రి టీజేఎక్స్ అనే ఫ్యాషన్కు సంబంధించిన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. సో ఈ విధంగా కెవిన్కు ఇటు క్రియేటివిటీతో పాటే బిజినెస్ రంగం వైపు మెలకువలు తెలిసాయి. ఇన్స్టాగ్రామ్ను స్టార్ట్ చేసిన కెవిన్ మొదట్లో బర్బన్ అనే సోషల్ మీడియా యాప్ను ప్రారంభించాడు. సేమ్ ఫేస్బుక్ లాగే ఇది కూడా ఫోటోలు షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేది. కానీ అది టూ కాంప్లికేటెడ్గా ఉండేది. బర్బన్ను వాడుతున్న ఏ ఒక్కరు కూడా ఈ యాప్తో సంతృప్తి పడలేదు. ఈవెన్ కెవిన్ గర్ల్ ఫ్రెండ్ కూడా. అప్పుడు సిచ్యుయేషన్ను అర్థం చేసుకున్న కెవిన్ తన టాలెంట్ను కూడా తీసి కొత్త సొబగులతో సరికొత్త ఫీచర్స్తో ఇన్స్టాగ్రామ్ అనే ఈ యాప్కు పురుడు పోశాడు. 2010 అక్టోబర్ నెలలో అందుబాటులోకి వచ్చిన ఈ ఇన్స్టాగ్రామ్ కొన్ని గంటల్లోనే 25,000 డౌన్లోడ్ను సొంతం చేసుకుంది. ఆ దెబ్బకు కొంతసేపు ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఈ సంఘటనతో తమ టీం కొంత గందరగోళానికి గురైనా కూడా కొండంత ఆనందాన్ని పొందింది. ఎందుకంటే తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అనే తొలి మెసేజ్ అందింది గనక. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకొని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఒక రోల్ మోడల్గా మారింది. ఇన్స్టాగ్రామ్ను స్టార్ట్ చేసే ముందు కెవిన్ గూగుల్, జీమెయిల్ కంపెనీలో వర్క్ చేసేవాడు. అప్పటికే తన కొత్త ఐడియాలతో డైరీలు నిండిపోతుండడం చూసి మంచి శాలరీ ఇచ్చే కంపెనీకి రిజైన్ ఇచ్చి తన ఆలోచనలకు డిజైన్ దిద్దడం మొదలుపెట్టాడు. అలా బర్బన్ స్టార్ట్ చేసి బోల్తా పడి ఆ తర్వాత ఇన్స్టా కోసం కష్టపడడం షురూ చేశాడు. ఫోటో షేరింగ్ యాప్గా తాను ఇచ్చిన ప్రజెంటేషన్కు మెచ్చి $5 లక్షల ఫండింగ్ను సొంతం చేసుకున్నాడు కెవిన్. ఇక ఇది చూసుకోవడం తన ఒక్కడి వల్ల కాదు అని తన జూనియర్ అయిన మైక్ను కూడా కో-ఫౌండర్గా నియమించుకున్నాడు. పిక్చర్ క్లారిటీ కనబరుస్తున్న ఇన్స్టాను మొదట్లో యాపిల్ యూజర్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకునేవారు. ఆ తర్వాత కోడ్ అల్గారిథం చేంజ్ చేసి సరికొత్త సాఫ్ట్వేర్తో అన్ని మొబైల్స్కు అందుబాటులో ఉండేలా కామన్ పీపుల్కు కూడా అందిన ద్రాక్షగా మార్చారు. ఒకవైపు ఇన్స్టా ఇదంతా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ చొక్కాకు ఇస్త్రీ ఎంత అవసరమో చరవానికి ఇన్స్టా అంత అవసరం అనేటట్టుగా దూసుకెళ్తుంటే, మరోవైపు ఇన్స్టా ఎఫెక్ట్కు ఫేస్బుక్ వాడకాన్ని తగ్గించేశారు కొత్తదనం కోరుకునే నెటిజన్లు. కారణం వెతుక్కునే పనిలో పడ్డ ఫేస్బుక్ యజమాని మార్క్ జూకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్ అనే యాప్తోనే ఈ ఇరకాటం అని తెలిసొచ్చింది. మదర్ టంగ్ను మమ్మీ అని మరిచిన జనాలు ఇంగ్లీష్ భాషను ఇల్లాలుగా స్వీకరించినట్టు సోషల్ మీడియాను పరిచయం చేసిన నన్ను కాదని ఇన్స్టాగ్రామ్ వైపు యూజర్లు సొల్లు కార్చుకుంటున్నారు అని రియలైజ్ అయిన మార్క్ ఇన్స్టాగ్రామ్ యజమాని కెవిన్తో మీటింగ్ కోసం కాపు కాచాడు. అయితే ఈ గ్యాప్లో ఇన్స్టాగ్రామ్ కొన్ని నెలల్లోనే 7 మిలియన్ల యూజర్లను అందుకుంది. రోజుకు పెరుగుతున్న ఇన్స్టాగ్రామ్ వాడకాన్ని అనాలిసిస్ చేస్తున్న ట్విట్టర్ సంస్థ ఇన్స్టాగ్రామ్కు $500 మిలియన్ ఆఫర్ చూపించి మేము మీ కంపెనీని కొనుక్కుంటామని కాగితం మీద సంతకం పెట్టించుకోవాలనుకుంది. ఆలస్యం అమృతం విషం అని నమ్మిన మార్క్ శుక్రవారం సంప్రదింపులు మొదలైతే ఆదివారం ముగిసేలోపే అన్ని అగ్రిమెంట్లకు సంతకాలు తీసుకొని మెటాలో భాగం అందించాడు. అయితే ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్ సంస్థ కొనుక్కున్నా కూడా యథావిధిగా అదే టీం ఇన్స్టాగ్రామ్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది అనేది డీల్. ఫౌండర్గా ఉన్న కెవిన్ కో-ఫౌండర్ స్థానంలోకి వచ్చి ఇన్స్టా వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. కెవిన్ ఈ స్థానానికి కానీ లేదా ఫేస్బుక్ వంటి కంపెనీతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించుకోవడానికి కానీ చాలా శ్రమించాడు. 13 మందితో మొదలైన ఇన్స్టాగ్రామ్ ప్రస్థానం ఇప్పుడు దాదాపుగా 50,000 ఉద్యోగులతో కలకల్లాడుతోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ అయిన కాలిఫోర్నియాలోని మెటా పార్క్లోనే ఉంది. ఇన్స్టాగ్రామ్ విజయంలో వెన్నుముకగా నిలిచిన కెవిన్ కంపెనీకి A to Z అన్నీ తానే కంపెనీ వాల్యూని నేడు $40 మిలియన్ చేర్చాడు. మొదట్లో కొందరు కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే వాడిన ఇన్స్టాగ్రామ్ నేడు రొనాల్డో నుంచి విరాట్ కోహ్లీ వరకు ప్రతి ఒక్క సెలబ్రిటీ వాడుతున్నారు. సమాచారాన్ని చేరవేయడంలో ఇప్పుడు ఇన్స్టా చేస్తున్న సేవ డిజిటల్ రంగం యొక్క అవసరాన్ని, ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల్లో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో 655 మిలియన్ల ఫాలోవర్లతో టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా దేశపు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ 505 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.
ఇక ఇండియా నుంచి టాప్లో ఉన్న వ్యక్తుల్లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 274 మిలియన్ల ఫాలోవర్లతో తన రేంజ్ ఏంటో చాటి చెప్తున్నాడు. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ 95 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. ఈ లిస్టులో సినిమా, మ్యూజిక్, స్పోర్ట్స్ మీడియాకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. ఇక సెలీనా గోమెజ్ అనే అమెరికా సినీ సెలబ్రిటీ 420 మిలియన్ ఫాలోవర్లతో ఎక్కువ ఇన్స్టా ఫాలోయింగ్ ఉన్న మహిళగా నిలిచింది. ఇండియాకు సంబంధించి సినీ నటి శ్రద్ధా కపూర్ 93 మిలియన్ల ఫాలోవర్లతో టాప్లో ఉంది. వీరి ఫాలోయింగ్ రోజుకింత పెరుగుతూనే ఉంది. ఇన్స్టాలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఫోటో కానీ వీడియో కానీ పెట్టాలంటే విరాట్ కోహ్లీ ఛార్జ్ చేసే మొత్తం 12 కోట్లు. స్టార్ ఫుట్బాల్ ప్లేయర్లు రొనాల్డో, మెస్సీలు 22 కోట్లకు పైగా ఫీజు తీసుకొని ప్రకటనల కోసం తమ ఇన్స్టా పేజ్ను వాడుతున్నారు. తెలుగు సినీ స్టార్స్కి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న మొదటి తెలుగు నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ నుంచి BMW అమ్మకాల వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాను అత్యధికంగా వాడుతున్న దేశాల్లో ఇండియా టాప్ ప్లేస్లో ఉండగా అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, టర్కీలు ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇక పాకిస్తాన్ 21వ ప్లేస్లో ఉంది. హైలైట్ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ కారణంగా చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, బంగ్లాదేశ్ దేశాల్లో ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేశాయి ఆయా దేశాలు. మొన్నటి పూసలమ్మే మోనాలిసా నుంచి కూరలమ్మే కుమారి ఆటి వరకు అందరికీ చేరువ చేసింది ఇన్స్టానే. ఇంతమందికి ఫ్రీగా ఆకేసి ఎంటర్టైన్మెంట్ వడ్డిస్తున్న ఈ ఇన్స్టాకు రెవెన్యూ కూడా అదే విధంగా జనరేట్ అవుతుంది. పెయిడ్ ప్రమోషన్లు, అడ్వర్టైజ్మెంట్లు, కొన్ని పేజెస్కి మానిటైజేషన్ కోసం వసూలు చేసే ఫీజులు, లైవ్ వీడియోలో గిఫ్ట్స్ పంపించుకునే విధానం, అబ్బో ఇలా చాలానే ఉంటాయి ఈ యాప్ నట్టింట్లో. ఖాళీగా కాలక్షేపం కోసం ఇన్స్టాను వాడుతున్న వారే దీని ద్వారా కాసులు పండించుకుంటున్న వారికి కావాల్సిన వారు. ఇన్స్టాగ్రామ్ మన చేతిలో ఉండాలి కానీ ఇన్స్టా చేతిలో మనం చిక్కుకోకూడదు అనేది డిజిటల్ రంగ నిపుణుల సలహా. సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఏంటో చూపిస్తూ వచ్చిన ఇన్స్టాగ్రామ్ అనే యాప్ ఒక్కరి పదునైన ఆలోచనగా మొదలై ఇప్పుడు ఒక్కరిని కూడా ఖాళీగా ఉండకుండా చేస్తుంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇన్స్టా హవా ఇలాగే కొనసాగితే మరో 2 ఏళ్లలో టాప్ ప్లేస్కి చేరడానికి పెద్దగా టైం పట్టదు అని పాపులర్ సోషల్ మీడియా సైట్లు జోస్యం చెప్తున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.